హలో, నేను సిఎస్ రావు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక జరుగుతోంది. ఈ సందర్భంగా ఆశావహులు చాలామంది ఉన్నారు. ఎవరికాళ్ళే చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో పట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. నేరుగా చంద్రబాబు నాయుడు గారిని కలుస్తున్నారు. వాళ్ళ యొక్క గత సేవల్ని గుర్తు చేస్తూ ఉన్నారు. పార్టీలో ఉన్నటువంటి సీనియారిటీని గుర్తు చేస్తూ ఉన్నారు. అలాగే పార్టీకి ఎలాంటి త్యాగం చేశాము అని చెప్పి కూడా చెప్పుకుంటూ ఉన్నారు. అయితే చంద్రబాబు నాయుడు గారి దగ్గర హిస్టరీ అంతా ఉంది. ఎవరికి ఎమ్మెల్సీ ఇవ్వాలి అనే దాని మీద పూర్తి స్థాయి అవగాహన ఉంది. ఇదే సందర్భంలో చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో పట్టడానికి అనేక మంది ప్రయత్నిస్తున్నటువంటి ప్రస్తుత తరుణంలో ఇప్పుడు డొక్కా మాణిక్య వరప్రసాద్ గారు సరికొత్త అంశాన్ని లేవనెత్తారు. ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కొట్టండి, చంద్రబాబు నాయుడు గారిని తిట్టండి, అప్పుడే నేను పదవులు ఇస్తాను అని చెప్పి ఒక డైరెక్షన్ ఇచ్చారు. కానీ ఆ రోజున నేను చంద్రబాబు నాయుడు గారిని తిట్టడానికి కానీ చంద్రబాబు నాయుడు గారిని కొట్టడానికి కానీ ఇష్టపడలేదు. అందుకే నాకు అప్పట్లో పదవులు రాలేదు. జగన్మోహన్ రెడ్డి గారు అందుకే ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారు నాకు అన్యాయం చేశారు అని చెప్పి ఇప్పుడు డొక్కా మాణిక్య వరప్రసాద్ గారు చెప్తూ ఉన్నారు. మరి ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు అని అంటే, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వైఖరి గురించి తెలియజేయడానికి చెప్తున్నాను అని చెప్పి డొక్కా మాణిక్య వరప్రసాద్ గారు అంటున్నారు. మరి అప్పట్లో ఈ మాట అన్నప్పుడే డొక్కా మాణిక్య వరప్రసాద్ గారు రావాలి కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. మరి కొంతకాలం ఉన్న తర్వాత ఆయన పదవులు ఇవ్వలేదని చెప్పి వచ్చారు. చంద్రబాబు గారి మీద అభిమానం ఉంటే ఆ మాట అన్నప్పుడే బయటకు వచ్చి చంద్రబాబు గారిని తిట్టమున్నారు, లేదంటే కొట్టమున్నారు, కమ్మ సామాజిక వర్గాన్ని తిట్టమున్నారు, దూషించమున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని నేను దూషించలేదు, అందుకే నాకు పదవులు ఇవ్వలేదు, అప్పుడు ఆయన పదవులు ఇవ్వకుండా చేశారు అని చెప్తున్నారు. అంటే తెలుగుదేశం పార్టీలో ఉంటున్నాను, తెలుగుదేశం పార్టీలో కూడా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేదు పదవులు, ఇప్పుడు కూడా నాకు ఇవ్వట్లేదు అనేటువంటి సెన్స్ తోటి బహుశా మాట్లాడారా అనేటువంటి ఒక చర్చ ఇప్పుడు జరుగుతుంది తెలుగుదేశం పార్టీలో. ఆయన ఏమన్నారు అనేది ఒకసారి చూద్దాం. అసలు ఆయన ఎందుకు ఆ విధమైనటువంటి కామెంట్స్ ఇప్పుడు బయట పెట్టారనేది కూడా ఆశ్చర్యం, ఇన్ని సంవత్సరాల తర్వాత. ఒకసారి విందాం. డొక్కా మాణిక్య ప్రసాద్. నాకు ఏం టెస్ట్ పెట్టాడు చూసండి సజ్జల రామకృష్ణ గారు, ఇన్ని ప్రజెన్స్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు, ఇంకొక సెక్రటరీ ఐఏఎస్ ఆఫీసరు, ఇంకొక మంత్రి, వీళ్ళందరూ 5-6 మంది ముందు నన్ను పెట్టి, నువ్వు చంద్రబాబును కొట్టు ప్రమాణ స్వీకారం, నువ్వు తిట్టు కమ్మవారిని తిట్టు నీకు పదవి, నువ్వు తెలుగుదేశం వాళ్ళ తిట్టు నీకు పదవి, చంద్రబాబు చొక్కా పట్టుకుని లాగు నీకు ప్రమాణ స్వీకారం. దిస్ ఇస్ ద టెస్ట్ అండి. నేను ఫేస్ చేసి చంద్రబాబును కొట్టాలా? నా పక్కన ఉన్న మంత్రి అన్నాడు, ఏమంటే ఆయన ఎట్లా కొడతారు చంద్రబాబుని, మీరే కొడతారు? దిస్ ఇస్ 5 మంది అధికారులు, 5 వెళ్ళి కొట్టాలి. అదే మన జోగి రమేష్ చేసినట్టు చేయాలి నేను కూడా. నాకు టెస్ట్, నా నిజాయితీని టెస్ట్ అది. ఓకే అంటే నా పక్కన మంత్రి గారు అన్నాడు, ఆయన మైక్ ఇస్తే 1 గంట మాట్లాడతాడండి, ఆయన గాంధీవాది, ఆయన చేత కదా ఆయనకి, ఆ టెస్ట్ అతను పాస్ కాలేండి, వదిలేయండి అని చెప్పి అన్నాడు. నేను సైలెంట్ అయిపోయాను. నాకు అసలు నేను డిప్రెషన్ పడిపోయాను. ఏం మాట అదేంటి, నేను ఎప్పుడు వెళ్ళాలి? నేను మళ్ళీ అడుగు జగన్ సమక్షండి, మీకు ఏమాత్రం శ్రమించడానికి లేదు. ఇంకా 1 గంట మాట్లాడతాడంటే ఆయన గాంధీవాది అని అయ్యే పని కాదండి అని చెప్పాడు. చెప్తే జోక్ అన్నది అది కాదన్నా, నువ్వు నా గుండెల్లో ఉన్నావనా, నువ్వు అదేనా ఇదేనా, నీకు అది చేస్తానని ఇది చేస్తానని చివరికి గుండు సున్నా పెట్టాడు, అవమానించాడు. అపాయింట్మెంట్ కూడా అంటే ఆ టెస్ట్ పాస్ కాలేదు కాబట్టి. అదే అందువల్ల మీరు అక్కడ ఏం నేరాలు జరగలేదు, రెడ్ బుక్ అనేది కాదు, నేరాలు చేసిన వాళ్ళే రాజకీయాల్లో ప్రమోట్ చేశారండి. నా వయసుని, నా సీనియారిటీని, నా గౌరవాన్ని అక్కడ అవమానించారండి అక్కడ. అందుకే శశికళ అంటే నేను ఆంధ్ర శశికళ అని చెప్పేది అదే. ఆంధ్ర శశికళ మాట్లాడే మాటలు, ఆ భాష, అవన్నీ వింటే నాకు ఇప్పటికి కూడా వామిటింగ్స్ అవుతున్నాయండి. రాజకీయాలు నేను ఎందుకోసం రాజకీయాల్లోకి వచ్చింది, ఇందుకోసం ఇంతకాలం నేను చిన్నప్పటి నుంచి విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో ఉన్నాను. నేను ఎన్నో ప్రజాహిత కార్యక్రమాలు చేశాను, ఎంతో చదువుకున్నాను, ఏదో ప్రజలకు సేవ చేద్దాం, పేద కుటుంబం నుంచి వచ్చాను, సమాజంలో గౌరవం పొందాలని వస్తే ఇదే నాకు పెట్టే టెస్ట్. సో ఇది డొక్కా మాణిక్య వరప్రసాద్ గారు బాధపడిపోతున్నారు.
ప్రజాసేవ కోసం చేయటానికి వచ్చాను. ఎంతో చదువుకున్నాను, ఎన్నో ప్రజాహిత కార్యక్రమాలు చేశాను. ఆ రోజు నన్ను గుర్తించలేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన టెస్ట్లో నాకు పాస్ కాలేదు. దానికి కారణం తాను గాంధీవాదిని. అసలు ఆంధ్ర శశికళ ఎవరంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారిని చెప్తున్నారు ఆయన. ఆంధ్ర శశికళ పెట్టినటువంటి పరీక్ష అది ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు. పైగా అక్కడ ఒక మంత్రి ఉన్నారు అప్పట్లో, అలాగే కొంతమంది సెక్రటరీలు ఉన్నారు అని చెప్పి చెప్తున్నారు. ఆ టెస్ట్లో నేను పాస్ కాలేదనే సంగతి తెలుసు, గాంధీవాదిని అని తెలుసు. అందుకే ఆ పక్కన ఉండేటువంటి వాళ్ళు ఆయనకి ఒక గంట మైకిస్తే మాట్లాడతారు తప్పితే ఇలాంటివన్నీ చేయలేరు అని చెప్పారు. అందుకే తనకి పదవులు ఇవ్వలేదు అప్పట్లో. నాకు ఇప్పటికి కూడా ఆ మాట్లాడుకుంటుంటే వామిటింగ్స్ వస్తున్నాయని చెప్పి ఆయన చెప్తున్నారు అనమాట. అంటే ఆయన సీనియారిటీకి కానీ, ఆయన అర్హతలకు కానీ, ఆయన త్యాగాలకు కానీ, ఆయన సేవలకు కానీ గుర్తింపు ఇవ్వలేదు ఆ రోజును. ఆ గుర్తింపు ఇక్కడ వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీకి వచ్చాను అని చెప్పి పరోక్షంగా కొన్ని సంకేతాలు ఆయన ఇస్తున్నట్టు కనిపిస్తూ ఉంది. అది కూడా ఇప్పుడు ఎందుకు ప్రస్తావించారు అంటే ఎమ్మెల్సీ ఎంపిక వస్తుంది. ఎమ్మెల్సీలు 5 ఎమ్మెల్సీలు, ఇప్పుడు 5లో నాగబాబు పోటీ పోతే మిగతా 4 ఉన్నాయి. ఈ ఎమ్మెల్సీల్లో ఖచ్చితంగా బీసీలకి ఎస్సీలకి ప్రాధాన్యత ఇస్తారు చంద్రబాబు గారు. మరి ఆ ఎమ్మెల్సీ పోటీల్లో చాలామంది ఉన్నారు, త్యాగం చేసినటువంటి వాళ్ళు ఉన్నారు 2024 ఎన్నికల్లో. మరి వాళ్ళందరినీ కాదని చెప్పి మరి డొక్కా మాణిక్య వరప్రసాద్ గారు లాంటి వాళ్ళకి అవకాశం లభిస్తుందంటే లభించదు. లభించినప్పుడు ఎందుకు లభించలేదని చెప్పి క్వశ్చన్ చేయడానికి అనువుగా ఉండేటువంటి ఒక ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి ఇండైరెక్ట్గా. అంటే సీనియారిటీ ఉంది, విద్య ఉంది, ఎస్సీ సామాజిక వర్గం, పేద వర్గం నుంచి వచ్చినటువంటి అతన్ని జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించకపోతే కనీసం చంద్రబాబు గారు కన్నా గుర్తించాలి కదా అనేటువంటి అభిప్రాయం తీసుకొచ్చేలాగా ఇప్పుడు ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించినట్టు కనిపిస్తుంది. అప్పుడెప్పుడో కమ్మ సమాజ వర్గాన్ని తిట్టమన్నారు, అప్పుడెప్పుడో చంద్రబాబు నాయుడు గారిని తిట్టమన్నారు. ఇన్ని సంవత్సరాల పాటు నిమ్మకుండి అప్పుడప్పుడు ఒక్కొక్క అంశాన్ని లీక్ చేస్తూ ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఓకే, మాట్లాడాల్సిందే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఇలాంటి మాటలు మాట్లాడి ఉంటారు. ఒక మాణిక్య వరప్రసాద్ గారే కాదు, అనేక మంది చెప్పారు. రఘురామకృష్ణరాజు గారు చెప్పారు, అనేక మంది జగన్మోహన్ రెడ్డి గారి మైండ్ సెట్ గురించి చెప్పారు. ఆయన కమ్మ సామాజిక వర్గం ద్వేషి, చంద్రబాబు నాయుడు గారి ద్వేషి అనే సంగతి అందరికీ తెలుసు. కమ్మ సామాజిక వర్గం ద్వేషి అని కూడా తెలుసు. అందుకే 2024లో ఆయన 11 స్థానాలకి పరిమితం అయ్యారు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి, ఆయన మనస్తత్వం గురించి, ఆయన యొక్క రాజకీయం గురించి డొక్కా మాణిక్య ప్రసాద్ గారు ఒక యుద్ధం చేస్తున్నారు, యుద్ధానికి సిద్ధమయ్యారు. మరి ఇప్పుడు ఈ అంశాలన్నింటినీ బయటికి తీసి ప్రజల ముందు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గతంలో కూడా ఆయన ఆ ప్రయత్నం చేశారు, ఎన్నికల ముందు కూడా ఆ ప్రయత్నం చేశారు. అక్కడ జరుగుతున్నటువంటి అంశాల గురించి కూడా ప్రస్తావించారు. కాకపోతే ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఇవన్నీ వచ్చాయి కాబట్టి డొక్కా మాణిక్య ప్రసాద్ గారికి అక్కడ అన్యాయం జరిగింది కాబట్టి తెలుగుదేశం పార్టీలో న్యాయం జరగాలని చెప్పి కోరుకునేటువంటి వాళ్ళు ఇప్పుడు బయటకు వస్తున్నారు. ఈ వాదన బయటకు వచ్చిన తర్వాత తాజాగా మరి డొక్కా మాణిక్య ప్రసాద్ గారికి న్యాయం చేస్తారా, తెలుగుదేశం పార్టీ న్యాయం చేయగలదా అనే దాని మీద మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.